ఇజ్రాయెల్ మళ్ళీ లెబనాన్ మీద దాడి చేసింది. యాక్చువల్‌గా ఇజ్రాయెల్‌కి, లెబనాన్‌కి మధ్య సీజ్ ఫైర్ అగ్రీమెంట్ అంటే కాల్పుల విరమణ ఒప్పందం అనేది 2024 నవంబర్‌లో జరిగింది. హ్మ్. ఇద్దరు గూడా సంతకాలు చేశారు. 2 దేశాలు గూడా. మేము మీ దేశం మీద అటాక్ చేయం, మీరు మా దేశం మీద అటాక్ చేయకూడదని సంతకాలు చేశారు. దీనికి మధ్యవర్తిగా అమెరికా ఉంది. సో, నిజానికి ఏందంటే ఇజ్రాయెల్ వీళ్ళ మీద దాడి చేయకూడదు. లెబనాన్ కూడా ఇజ్రాయెల్ ఫోర్సెస్ మీద దాడి చేయకూడదు. ఈ ఒప్పందం ప్రకారం. కానీ ఇజ్రాయెల్ దీన్ని పదే పదే ఉల్లంఘిస్తూనే ఉంది. దాడులు చేస్తూనే ఉంది. లేటెస్ట్‌గా నిన్న గూడా ఆహ్, శనివారం దాడులు చేసింది. ఎక్కడంటే సౌత్ లెబనాన్‌లో ఆహ్, ఎంసేలా అనే ఒక విలేజ్ ఏరియాలో దాడి చేసింది. ఈ దాడిలో ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం ఒక 20 మంది వరకు చనిపోయారు. 70, 80 మంది వరకు గాయపడ్డారని చెప్తున్నారు. ఆహ్, దాని తర్వాత బీరుట్ వాళ్ళ లెబనాన్ రాజధాని బీరూట్ అంటారు. బీరూత్ ఏరియాలో గూడా మొత్తం ఇజ్రాయేలీ డ్రోన్స్ అంతా గూడా ఆకాశంలో తిరుగుతున్నాయి. అంటే భయభ్రాంతం చేస్తున్నాయన్నమాట. సో, ఈ ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది. ఎందుకు ఇజ్రాయెల్ మొన్నటి వరకు గాజాలో మారణ హోమం చేసింది. దాదాపు 67,000 మంది పాలస్తీనా పౌరుల్ని గాజాలో చంపింది. తర్వాత 10, 12 లక్షల మందిని నిరాశ్రయం చేసి తరిమేసింది. అందులో చిన్నపిల్లలు చనిపోయిన వాళ్ళల్లో చిన్నపిల్లలు 20,000 మందికి పైన ఉన్నారని చెప్తున్నారు. అంత దారుణాలు అక్కడ చేసింది. మొన్న ట్రంప్ వాళ్ళిద్దరి మధ్య ఒక సయోధ్య కుదిర్చి ఆపాడు. ఒక కాల్పుల విరమణ ఒప్పందం ఫస్ట్ పేజ్ అనేది అమలులోకి వచ్చింది. అక్కడ వచ్చిందే లేదో మళ్ళీ ఇట్లా ఇజ్రాయెల్ మీద మన లెబనాన్ మీద దాడి చేసింది. ఇప్పటివరకు లెబనాన్ మీద ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో లెబనాన్ పౌరులు 4,000 మంది చనిపోయారు. దాదాపు 11 బిలియన్ల నష్టం లెబనాన్‌కి జరిగింది. ఎందుకంటే వాళ్ళ పెద్ద పెద్ద బిల్డింగులన్నీ కూల్చేయడం, బాంబులు విచ్చలవిడిగా ఎయడం, లెబనాన్ బీరూట్ అంతా ఖాళీ అయిపోవడం, మళ్ళీ వాళ్ళు వెనక్కి రావడం ఇలాగా అస్తవ్యస్తం అయిపోయింది. హ్మ్. అసలు ఏంటి పరిస్థితి అన్నప్పుడు అంటే చరిత్ర అంతా మనం చెప్తే చాలా టైం పడుతుంది గానీ బేసిక్‌గా ఏందంటే మొత్తం ఆహ్, ఇస్లామిక్ స్టేట్స్ ఉన్నాయి ఆ చుట్టుపక్కల. ఆ మధ్యలో ఇజ్రాయెల్ ఉంటది. ఇటు పాలస్తీనా, లెబనాను, ఇది ఈజిప్ట్ కావచ్చు, ఈ దేశాల మధ్య ఇది ఉంటదనమాట. దీన్ని అమెరికా పెంచి పోషిస్తుంది. అంటే మిడిల్ ఈస్ట్‌లో పట్టు కోసం ఇతర దేశాలని కంట్రోల్ చేయడం కోసం ఇజ్రాయెల్‌ని అక్కడ ఒక లోకల్ రౌడీ అమెరికానే ఒక పెద్ద రౌడీ అనుకుంటే వీడు స్ట్రీట్ రౌడీలాగా ఇజ్రాయెల్. వీడిని పెట్టుకొని మిగతా దేశాలను కంట్రోల్ చేసుకోవడం కోసం మొత్తం డిఫెన్స్ ఎక్విప్‌మెంట్ దగ్గర నుంచి అన్నీ సప్లై చేస్తుంది. దాన్ని పెట్టుకొని వీళ్ళేం చేస్తున్నారు. ఇది ఒకటి. దీనికి వ్యతిరేకంగా ఏం చేస్తుందంటే ఇరాన్ ఏం చేస్తుందంటే యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని ఒక ప్లాన్ చేసింది. యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే అర్థం ఈ ఇజ్రాయెల్‌ని కంట్రోల్ చేయడానికి కోసం వివిధ దేశాల్లో ఒక సైన్యాన్ని, ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసింది. మిలీషియా. హ్మ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, పాలస్తీనాలో హమస్ అనే ఒక ఫోర్సు, తర్వాత లెబనాన్‌లో హిజ్బుల్లాసు, తర్వాత యెమెన్‌లో హుతీలు, తర్వాత సిరియాలో డెమోక్రటిక్ ఫోర్సెస్, ఇరాక్‌లో ఆహ్, ఇస్లామిక్ మిలీషియా ఇలాగా అనేక ఫోర్సులను పెట్టి వాళ్ళకి ట్రైనింగ్‌లు ఇచ్చి, వాళ్ళకి ఇంటెలిజెన్స్ సప్లై చేసి, వాళ్ళకి డబ్బులు సప్లై చేసి, వాళ్ళకి ఆయుధాలు ఇచ్చి, వాళ్ళని ఇజ్రాయెల్ మీద దాడులకి ప్లాన్ చేసింది. సో, అలాగా లెబనాన్‌లో కూడా హిజ్బుల్లా అనే గ్రూపు బలంగా ఇజ్రాయెల్‌తో ఫైట్ చేస్తూ వచ్చింది. హిజ్బుల్లా ఒక స్ట్రాంగ్ ఆర్మీ. ఆ హిజ్బుల్లాని ఆహ్, నేలమట్టం చేసే విధంగా ఇజ్రాయెల్ చంపేసింది. హిజ్బుల్లా నాయకులు హసన్ నస్రుల్లా లాంటి వాళ్ళని హత్య చేసింది. లెబనాన్‌లోకెళ్ళి. అలా తుదముట్టించింది. దాని తర్వాత లెబనాన్‌కి వీళ్ళకి ఒక సీజ్ ఫైర్ ఒప్పందం జరిగింది. ఇప్పుడు ఆపాలి. కానీ ఇజ్రాయెల్ ఏముంటుంది, మళ్ళీ వీళ్ళు రీగ్రూప్ అవుతున్నారు. వాళ్ళు బలపడుతున్నారు కాబట్టి మేము అటాక్ చేసామంటుంది. అంటే ఏదో ఒక సాకు అనమాట. హ్మ్. వాడు నిరంతరం ఏందంటే అటాక్ చేస్తూ భయభ్రాంతం చేస్తూ ఉండాలి. రెండవది బెంజమిన్ నెతన్యాహుకి డొమెస్టిక్‌గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అతను అనేక క్రైమ్‌లో దోషిగా కోర్టులు కూడా తేల్చాయి. అతను గాని యుద్ధం లేకపోతే జైలుకెళ్ళాలి మామూలుగా అయితే. కానీ యుద్ధం ఉంటే అతన్ని ఇప్పుడు టచ్ చేయరు ఎవరు. ఓకే. అందుకని యుద్ధం ఆగితే అతనికి జైలుకెళ్ళే పరిస్థితి ఉంది కాబట్టి, అతను పర్సనల్‌గా ఏందంటే యుద్ధం లేకుండా ఉండడానికి వ్యతిరేకం అనమాట. ఏదో ఒక యుద్ధం కెలుకుతా ఉండాలి. ఇప్పుడు వాడిని గెలికంటే వాడు మనల్ని గెలుకుతాడు గదా! మళ్ళీ యుద్ధం వస్తది. యుద్ధం వచ్చినప్పుడు మళ్ళీ అతను సేఫ్ అనమాట. హ్మ్. అందువల్ల కూడా అతను ఇటు ఇరాను
అమెరికా మధ్య చర్చల సందర్భంలోనే ఇరాన్ మీద అటాక్ చేశాడంటే మనం ఊహించుకోవచ్చు. అంటే వెనక అమెరికా ఉంది. చివరికి అమెరికా మిత్ర దేశమైన ఖతార్ మీద కూడా ఇజ్రాయెల్ అటాక్ చేసింది. తెలిసి కూడా. అంటే క్లియర్‌గా ఏందంటే అమెరికా నన్నేం కంట్రోల్ చేయలేదు. నా నా అవసరం అమెరికాకు ఉందిగా అనేది దానికి తెలుసు కాబట్టి ఇజ్రాయెల్ ప్లాన్ ఏందంటే గ్రేటర్ ఇజ్రాయెల్ ఏర్పాటు చేయాల. అంటే ఇతరుల భూభాగాన్ని ఆక్యుపై చేసేసుకొని గాజా నుంచి జనాల్ని తరిమేసి అక్కడ 23,00,000 మంది పాపులేషన్ ఉన్నారు. అట్లాగే వెస్ట్ బ్యాంక్‌లో కూడా పలస్తీన్ ఉన్నారు. వెస్ట్ బ్యాంక్‌ని ఆల్రెడీ ఆక్యుపై చేసేసుకునింది. ఆక్యుపై చేసుకొని వీళ్ళ నిర్బంధంలో అంటే ఆ ప్రాంతమే ఒక జైలులాగా, ఓపెన్ జైలులాగా. ప్రజలుంటారు గానీ వీళ్ళ కంట్రోల్‌లో ఉండాల్సిందే. మొత్తం సైన్యం మధ్యలో వాళ్ళు బతకాలి. దాన్ని ఆక్యుపేషన్ అంటారు.